సో షాయిదా ముఖ్యంగా తెలంగాణలో ఒక పక్క వర్షాలు వరదలతో పంట నష్టపోతూ ఉంటే మరో పక్క రైతులు రోడ్లు ఎక్కుతున్నారు యూరియా కోసం. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దామా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి PACS సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. కానీ రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో ఎల్కతుర్తి జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో కూడా యూరియా కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. మహబూబాబాద్ భద్రాచలం జాతీయ రహదారిపై టిఫిన్ బాక్సులతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ సార్ రావాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై అప్డేట్స్ అందించడానికి లైవ్లో మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, యూరియా కోసం రైతుల తిప్పలు తప్పడం లేదు. వాళ్ళు గంటల తరబడి చెప్పులు పెట్టి మరి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనం హన్మకొండ ఈ వరంగల్కి సంబంధించి చూస్తే కనుక వాళ్ళు టిఫిన్ బాక్సులతో సహా ప్రస్తుతం యూరియా కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? చందు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఇటు పత్తి, వరి సాగు చేసినటువంటి నేపథ్యంలో యూరియా అవసరం ఉంటుంది. యూరియా సరిగా లభించకపోవడం వల్ల రైతాంగం అంతా కూడా రోడ్లెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ మండలం చూసినా, ఏ PACC సెంటర్ దగ్గర చూసినా ఇటువంటి పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈరోజు తాజాగా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకొని ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై వాళ్ళు ఆందోళన చేశారు. ఇటు వరంగల్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నటువంటి యూరియా బస్తాల లోడ్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్డుపైనే వంట వార్పు చేసి వారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహిళా రైతులను, మిగతా రైతులందరినీ కూడా పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఎప్పుడు లేనంతగా యూరియా కొరత ఏర్పడుతుంది. తప్పకుండా యూరియా లభించే విధంగా యూరియా కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో కూడా మహిళా రైతులు టిఫిన్ బాక్సులతో ఒక సద్దిని కట్టుకొచ్చి అక్కడ మొత్తం కూడా రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కలెక్టర్ సార్ రావాలి, కలెక్టర్ వచ్చి స్పందించాలి, మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలంటూ కూడా అక్కడ బయ్యారంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా నుంచి భద్రాచలం వెళ్లేటువంటి జాతీయ రహదారి పూర్తిగా రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. రోడ్డుపైనే రైతులంతా అక్కడ బైఠాయించి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలోనే భద్రాచలం మహబూబాబాద్ రోడ్డుపై కూడా మొత్తం పూర్తిగా రాకపోకలకు అంతరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చెప్పినప్పటికీ కూడా ఒక్క బస్తాలు, 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆధార్ కార్డుతో కావచ్చు, చెప్పులతో, మిగతా గొడుగులతో వర్షంలో సైతం కూడా క్యూ లైన్లు కట్టినప్పటికీ కూడా బస్తాలు దొరకట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు స్పందించాలి. ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా తరబడి వ్యవసాయకి సంబంధించినటువంటి PACC కేంద్రాల దగ్గరికి కావచ్చు, మొత్తం మండల కేంద్రాలకు చేరుకున్నప్పటికి కూడా కుటుంబ సహాయం మొత్తం కుటుంబం ఎవరైతే మొత్తం ఉంటారో కుటుంబంతో కలిసి వెళ్ళినప్పటికి కూడా ఇంట్లో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ఇంటి దగ్గర వర్షం కొడుతుంటే యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్త రైతాంగం అంతే ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఉదయం నుంచే PACC ఆ కేంద్రం దగ్గరికి 5 గంటల నుంచి తెల్లవారుజాము నుంచే ఇప్పటివరకు కూడా ఇంకా పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ రైతులకు సరిపోయేటువంటి యూరియా బస్తాలు లేకపోవడం సరైనది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కేవలం 1 బస్తా 2 బస్తా ఇస్తే 1000 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు కావచ్చు, 2 ఎకరాల ఆసామి కావచ్చు, 5 ఎకరాల నుండి వ్యవసాయ సాగు చేసేటువంటి రైతులకు 1 బస్తా 2 బస్తాలు ఎట్లా సరిపోతుంది అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో ఆందోళన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళపై కూడా రోడ్లెక్కి 10 ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు అయితే లేదు. గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా యూరియా బస్తాల కోసం ఎప్పుడు చెప్పులు క్యూ లైన్లు పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ లోపంతోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా BRS పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషుని కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మిగతా నేతలంతా తరచూ ఆందోళన నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ లోపంతోనే, కాంగ్రెస్ ముందు చూపు లేకపోవడం కారణంగానే ఇటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎరువులందరినీ
ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారంగా ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కట్టించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఈరోజు తాజాగా అనేక మండలాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు మరిపేడ, బయ్యారం, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్కతుర్తి, జనగామ జిల్లా స్టేషన్ గన్పూరు, నర్సంపేట, ఖానాపూర్ మండలంలో కావచ్చు, ఇలా అనేక మండలాల్లో నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బీజేపీ కేటాయించినటువంటి వాటాను కేటాయించకపోవడం, యూరియాను సరఫరా చేయకపోవడం ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాజకీయ దుమారాన్ని బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాజకీయం చేస్తుంది. ఇలా రాజకీయం చేస్తూ రైతులతో పబ్బం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రోజు తరచుగా రైతులైతే ఆందోళన పాట పడినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.